ఉన్నారు మీరు అందరూ? ఐ హోప్ మీరు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియో దేని గురించి అంటే మీరు చూడొచ్చు. ఈ వీడియో మేము ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాం. హియర్ ద బ్రాండ్ నేమ్ బేబీ హగ్ ది జాయ్ క్రేడిల్. సో ఇది అప్ టు 15 kg కెపాసిటీ, 0 months నుంచి ఐ థింక్ 1 year వరకు వీ కెన్ యూస్. అండ్ ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ న్యూజిలాండ్ పైన్ వుడ్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్, కమ్స్ విత్ స్వింగ్ లాక్ ఫంక్షన్, ఈజీ టు అసెంబుల్ విత్ మాస్కిటో నెట్ కూడా ఉంది. అండ్ ఇది రేపు మా బేబీ 21st డే కాబట్టి 21st డే కోసం ఈ క్రెడిల్ అసెంబుల్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా చేస్తున్నాం మీరు చూడండి. అసెంబ్లింగ్ కోసం ఈరోజు మాకు హెల్ప్ చేస్తున్నారు నా మొగుడు గారు, నా బావగారు. సో మా ఫ్యామిలీకి బేసిక్లీ ఇది వాట్ యూ సే అది కీడ ఇట్లా అసెంబుల్ చేయడం అండ్ ఆల్ ఫుల్ ఇష్టం మాకు. ఐకియా నుంచి కూడా మేము సామాన్లు ఇట్లాంటి కొనుక్కొని అసెంబుల్ చేస్తూనే ఉంటాం. అసెంబుల్ చేయడానికి సామాన్లు కొంటాం మేము. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. అన్బాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఒక మాన్యువల్ కూడా ఉంది. అండ్ మొగుడు గారు కూడా దీంట్లో ఐ థింక్ నట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది మీకు ఒక క్లోజ్ లుక్ ఇచ్చేస్తాను నేను. వెరీ గుడ్ క్వాలిటీ. ఇట్లా పిల్లలు పుట్టే డబ్బు స్పెండ్ చేయాల్సి వస్తుంది క్రెడిల్ కోసం. అసలు క్రెడిల్ కొనాలా వద్దు, యాక్చువల్లీ రెంట్లో తీసుకుందాం అనుకున్నాం కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. బాబు అస్సలు పడుకోవట్లేదు. సో మై మదర్ ఇస్ లైక్ క్రెడిల్లో పడుకుంటాడు అని ఏదో చెప్పింది. చూద్దాం రేపటి నుంచి పడుకుంటాడో పడుకోరు. మా అక్క చెల్లెలకి కూడా చెప్తున్నాను నేను, పిల్లలు ప్లాన్ చేసుకోండి మీకు పనికి వస్తుంది అని, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేయాలి, ఇంత డబ్బులు పెడుతున్నా కొత్త కష్టపడ్డాను నమ్మకూడదు. మన ఫ్యామిలీలో వెళ్తే మంచిగా ఉంటుంది. సో క్వాలిటీ ఇట్లా చాలా మంచిగా ఉంది. ఫాస్ట్గా అసెంబుల్ అయిపోతుంది. లెట్స్ సీ హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో? ఇలాంటివి చూడండి, ఇవన్నీ నట్స్. సో ఈజీగా అయిపోతుంది, నాట్ అ బిగ్ డీల్. మాన్యువల్ చూసి కూడా ఒకవేళ మీరు దీని ముందు ఏమైనా అసెంబుల్ అండ్ ఆల్ చేశారంటే ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇంట్లో అల్మారా కూడా సొంతంగా ఒక్కతే చేశాను అసెంబుల్ ఐకియా నుంచి. అంటే అదొక సాటిస్ఫాక్షన్ అయిపోతుంది కదా. ఇగో అలెన్కి అంటారు. సో దీంతోనే ఇది వచ్చింది. ఐకియా దాంట్లో ఫుల్గా వాడాం మేము ఇది. సో దీంతో అన్ని నట్స్ అండ్ ఆల్ ఇప్పుడు ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసాం మేము. ఇది రెండైతే అరేంజ్ అయిపోయాయి. ఇది చూడొచ్చు. ఇప్పుడు బేస్ ఫస్ట్ రెడీ చేస్తున్నాం, దాని తర్వాత మెయిన్ జులాబ్ పెడితే అయిపోతుంది. సో బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్రాడల్ పెట్టడం స్టార్ట్ చేద్దాం. నా మొగుడు ఫుల్ సైంటిస్ట్ లెక్క బిజీగా ఉన్నాడు. అరే ఫాదర్ ఎక్కడి వరకు వచ్చాం చూడండి. ఇప్పుడు ఆలెన్ కీతో ఇట్లా ఫిక్స్ చేసేస్తున్నాం. అక్కడ నా కొడుకు ఏరుస్తున్నాడు. సో బోత్ ద సైడ్స్ స్వింగ్స్ పెట్టేసాం చూడండి. ఈ కార్పెంటర్స్ ఫర్ రెంట్, మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, చెప్పేయండి. మధ్యలో హెల్పర్ కూడా ఫ్రీగా వస్తుంది. హెల్పర్ నువ్వే. సో లాస్ట్ సెకండ్ పార్ట్ ఇది చూడండి. క్రెడిల్ అయితే సూపర్గా ఉంది, మస్తు కనిపిస్తుంది. క్వాలిటీ అయితే అసలు అదిరిపోయింది. ఈ మాన్యువల్ కనిపిస్తుందా మీకు? దీంట్లో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంది. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి లేకపోతే ఫస్ట్ క్రైకి వెళ్ళి ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్ దగ్గరికి మీరు వెళ్తే అక్కడ అసెంబ్లింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో మీకు ఈజీ అయిపోతుంది ఎట్లా అసెంబుల్ చేయాలని ఆల్. అదర్వైజ్ ఈ మాన్యువల్ కనిపిస్తుందా, ఈ మాన్యువల్ వల్ల అయితే ఎవ్రీథింగ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో డోంట్ వరీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఈజీ టాస్క్. నేనేం చేస్తున్నా అంటే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇది ఒకటి ఫిక్స్ చేసి దాని వెనక ప్లైవుడ్ కనిపిస్తుందా, అది పెట్టేస్తే మన క్రేడిల్ రెడీ. ఇంకా రేపు క్రేడిల్ సెరమనీలో రచ్చ చేద్దాం. సో క్రేడిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్ ఇప్పుడు మొదటి బ్రిక్ లాగా
ఫైనల్ ప్లైవుడ్ నేను వేస్తున్నా. అమ్మో, హే చూడండి, దీన్ని వెట్ కాకుండా చూసుకోండి. మళ్ళీ వెట్ అయిపోతే ఈ ప్లైవుడ్ ఇట్లా బెండ్ అయిపోతుందంట మా బావగారు అంటున్నారు. సో దీని మీద వాటర్ రెసిస్టెంట్ మ్యాట్ ఏమైనా వేస్తే బెటర్ ఉంటుంది. సో ఇది రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మస్కిటో నెట్ ఓపెన్ అవుతుంది. సో సో ఇది లోపల నుంచి రావాలన్నమాట. దీన్ని మళ్ళీ మొత్తం ఇట్లా కవర్ చేసుకోవచ్చు మనం. సో బేబీకి సేఫ్ మొత్తం కింద వరకు వచ్చింది, మీరు చూసారు కదా. మొత్తం క్రేడిల్కి ఇది కవర్ అయింది. అండ్ ఇప్పుడు నేను తెచ్చిన మ్యాట్రెస్ కూడా దీని మీద ఎట్లా అది పెట్టి చూద్దాం. సో లెట్స్ గెట్ ద మ్యాట్రెస్. బేబీ గెట్ ద మ్యాట్రెస్. సో క్రేడిల్ రెడీ అయిపోయింది. అండ్ క్రేడిల్ లోపల బేబీ హగ్ మ్యాట్రెస్ అవైలబుల్ లేదు. అండ్ మ్యాట్రెస్ అంత కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అని నాకు తెలీదు. అందుకే నేను ఈ సపరేట్ బెడ్ తీసుకున్నా క్రేడిల్ కోసం. ఇది కూడా మీరు చూస్తే బ్రాండ్ బేబీ హగ్ ఓన్లీ. సో ఇది చూడండి ఎంత మంచిగా ఉంది, కార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దీంట్ లోపల 2 బౌల్స్టర్స్ వచ్చినాయి. అండ్ ఒక పిల్లో వాళ్ళ నెక్ అండ్ హెడ్ షేపింగ్ కోసం. సో ఒక పిల్లో, 2 బౌల్స్టర్స్. అండ్ ఇది బెడ్, కంఫర్టబుల్ బెడ్. థిక్నెస్ కూడా మంచిగా ఉంది. మంచి కార్ డిజైన్, డార్క్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే తొందరగా ఖరాబ్ అవ్వదు. వాషబుల్, సో మనం వాష్ చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ఇప్పుడు బెడ్ మీద అయితే వేసి చూద్దాం ఎట్లా ఉంది. అండ్ రేపు క్రెడిల్ సెరమనీ కూడా మోస్ట్లీ వీలైతే నేను బ్లాగ్ తీస్తా, అది అప్పుడే చూద్దాం. సో లెట్స్ గో అండ్ పుట్ దిస్ ఆన్ ద క్రెడిల్. సో మ్యాట్రెస్ అతనే ఇచ్చారు కరెక్ట్ దీని సైజే అని. సో నైస్, చూడండి పర్ఫెక్ట్ సైజ్ వచ్చేసింది. అండ్ బేబీకి నెక్ పిల్లో అండ్ బౌల్స్టర్స్ సపోర్ట్ కోసం. సో మొత్తానికి ఈరోజు ఇలా మేము ఈ మంచి బేబీ హగ్ వుడెన్ క్రెడిల్, జాయ్ క్రెడిల్ అసెంబుల్ చేసాము. అండ్ హార్డ్లీ 10 minutesలో అసెంబుల్ అయిపోయింది. నేను ఇచ్చే మీకు ఏమైంది అంటే 10 to 15 minutes అయింది అసెంబుల్ చేయడానికి. 2 మనుషులు ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది, 3-4 మనుషులు ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా మేము ఈరోజు ఈజీగా అసెంబుల్ చేసాము. క్రెడిల్ అయితే సూపర్ ఉంది. రేపు క్రెడిల్ సెరమనీ అంతా మంచిగా జరుగుతుంది. 11th డే కూడా మంచిగా జరిగింది. అండ్ ఇది నేను ఫస్ట్ క్రై నుంచి తీసుకున్నా. మీకు లింక్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి అడగండి, నేను పక్కా మీకు చెప్తా. సో ఈ క్రెడిల్ 15 kilos వరకు బేబీని మోయగలుగుతుంది. అండ్ 1 year వరకు ఈజీగా యూజ్ చేయొచ్చు ఒకవేళ నా కొడుకు దీని మీద మంచిగా పడుకుంటే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి అడగండి, నేను పక్కా మీకు ఆన్సర్ చేస్తా. సో ఇలా ఈరోజు ఈ 21st day సెరమనీ, క్రెడిల్ సెరమనీ కోసం ఈ క్రెడిల్ అసెంబుల్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ గైజ్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్ యూ టు మై మొగుడు అండ్ మై బావ గారు ఈ క్రెడిల్ అసెంబుల్ చేయడానికి హెల్ప్ చేసినందుకు. నమస్తే.